కాకినాడ జిల్లా జగ్గంపేట జనవరి 8 జగ్గంపేట మండలం రాజపూడి సొసైటీ కార్యాలయంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు యూరియా పంపిణీ చేశారు. ముందుగా రాజపూడి సొసైటీకి చేరుకున్న జ్యోతుల నవీన్ కు సొసైటీ చైర్మన్ ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, బుల్లెబ్బు సొసైటీ సీఈఓ పి అప్పారావు సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారం చేపట్టిన రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, వారి అవసరాలను తీర్చేందుకు ముందుగానే గ్రహించి నిర్ణయాలు తీసుకుంటుందని, అందులో భాగంగా ఈ రోజు రాజపూడి సొసైటీలో రైతులకు యూరియా పంపిణీ నిర్వహించామని, వారికి ఎంత అవసరమో అంత యూరియా పంపిణీ చేస్తున్నామని, గత ప్రభుత్వంలో రైతు ధాన్యం అమ్మితే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో అమౌంట్ జమ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి రేఖా బుల్లిరాజు, పిల్ల చంటిబాబు, సర్పంచ్ భూసాల విష్ణు, దాసరి సీతారామకృష్ణ, గంజిగం సతీబాబు, సొసైటీ డైరెక్టర్లు చింతల కన్నారావు, దాపర్తి సీతారామయ్య, పీల మహేష్, గండికోట శ్రీను, నంగన నారాయణరావు, ముమ్మన దుర్గా, నంగన శ్రీను, గణిశెట్టి సన్యాసిరావు, కందుల సత్యనారాయణ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఒకసారి ఎలా చూడండి సార్. నమస్కారం. ఈరోజు ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినా సరే రైతుకు అండదండలుగా ఉంటూ రైతు నీడ్ ఏం కావాలో ముందుగానే గ్రహించి వాళ్ళ అవసరాలను తీర్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో రాజపూడి గ్రామంలో జ్యోతుల నెహ్రూ గారి ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా పిండి అన్నది కరువు లేకుండా, వాళ్ళకి షార్టేజ్ లేకుండా, ఎవరు ఎంత అవసరమైతే మనకు ఉంటుందో అంత అవసరానికి కూడా ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఈరోజు రాజపూడి సొసైటీ బుల్లబ్బు గారి ఆధ్వర్యంలోని, ఇతర బుల్లయ్య గారి ఆధ్వర్యంలో, ఇతర పెద్దలు సర్పంచ్ గారు ఉన్నారు, వీళ్ళందరి ఆధ్వర్యంలోని కూడా ఈరోజు పిండి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా రైతుకి ఈరోజు మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో రైతు ధాన్యం అమ్మిన తర్వాత ఎన్ని నెలలకి డబ్బులు వచ్చే తెలియని పరిస్థితి నుంచి ఈరోజు 24 గంటల లోపల ఆ రైతుకి డబ్బులు పడిపోవడం కానీ, లేకపోతే ఆయన అకౌంట్లో పడిపోయే విధంగా కానీ, అదేవిధంగా పిండిని కూడా ఇస్తూ, విత్తనాలు కూడా ఇస్తూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా రైతుకి వెన్నుదండుగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పదగ్గ. థ్యాంక్ యూ.